Welcome. The next TG TET paper 2 question this is క్రింది ప్రజ్ఞలలో ఒక దానిని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్పగలరు, నమూనాలను అన్వేషించగలరు, వస్తువులను వర్గీకరించగలరు, ప్రశ్నలు అడగగలరు, ప్రయోగాలు చేయగలరు మరియు అవగాహన చేసుకోగలరు. తార్కిక మరియు గణిత ప్రజ్ఞన, ప్రాదేశిక మరియు దృశ్య ప్రజ్ఞన, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞన, వ్యక్తి అంతర ప్రజ్ఞ. సో ఇందులో వ్యక్తంతర ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. సో ప్రకృతి సంబంధిత అయితే కాదు, ప్రాదేశిక దృశ్య కూడా కాదు. సో ఇందులో తార్కిక మరియు గణిత దగ్గర ఆలోచిస్తే గణిత మరియు తార్కిక లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ద్వారా ఎక్కువగా మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రజ్ఞలలో మనకు ఎక్కువగా ఉండేటువంటిది ఏంటంటే వాటిని మనం చెప్పగలము. థ్యాంక్ యూ.